మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే పందుల పెంపకం. అత్యంత వేగంగా పశు పోషణలో ముందుకు దూసుకొస్తున్న పందుల పెంపకంలో డైరీ, షీప్ అండ్ గోట్ అంటే పాడి పరిశ్రమ మరియు గొర్రెల మేపల పెంపకం కన్నా లాభసాటి అయితే ఎలా లాభసాటి, దానిలో ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనేది మనము ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్, డైరీ అండ్ షీప్ అండ్ గోట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా చాలా అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పందుల పెంపకం చేయవచ్చు. ఒక 10 పందులతో మనము 20 లక్షల ఆదాయం సంపాదిస్తాము ఒక సంవత్సరానికి. అదే 20 లక్షలు డైరీ ఫామ్లో సంవత్సరానికి సంపాదించాలంటే ₹1,00,00,000 పెట్టుబడి పెట్టాలి. పెద్ద పెద్ద షెడ్స్ ఉండాలి, మిల్కింగ్ బేర్స్ ఉండాలి, నీళ్ల తొట్టీలు, దానా తొట్టీలు అన్నీ కూడా స్టాండర్డ్గా కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ పందుల పెంపకంకు అంత పెద్ద స్ట్రక్చర్లు ఏం అవసరం లేదు. రఫ్ అండ్ టఫ్ స్ట్రక్చర్లో కట్టినా కానీ సరిపోతుంది. అండ్ షెడ్స్ తీసుకోండి, చాలా సింపుల్గా ఉంటాయండి. మీరు అంత షెడ్, మనము డైరీకి పెద్ద పెద్ద షెడ్ అంత అవసరం లేదు. ఎక్విప్మెంట్ కూడా మిల్కింగ్ మిషన్స్ అని, చాప్ కట్టర్స్ అని, అవి అని హైఫై పెడతాము డైరీ ఫార్మ్స్లలో. అవన్నీ కూడా వీటికి ఏం అవసరం లేదు. ఎక్విప్మెంట్కి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అండ్ దానా కూడా అన్ని రఫ్ అండ్ టఫ్తో మనము చాలా తక్కువ రేటుతో దొరికే వాటితో కూడా క్వాలిటీ మీట్ను మనం పొందవచ్చు. డైరీలో అలా సాధ్యం కాదు. కాబట్టి ఇది పిగ్ ఫార్మింగ్ అనేది డైరీ ఫార్మింగ్, షీప్ కోట్ కన్నా లాభసాటిగా మనం చెప్పవచ్చు. అలాగే మనము బ్రెవరీ వేస్ట్ అంటే బీర్ పొట్టుని మనము 100% కూడా వాడుకునే అవకాశం ఇక్కడ పిగ్గరీలో ఉంటుంది. మనం డైరీలో వాడచ్చు కానీ ఒక లిమిటెడ్ వరకే వాడాలి. అంతకని ఎక్కువ వాడితే మనకు యాసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ షీప్ అండ్ గోట్ కానీ అందులో కానీ. అండ్ స్లడ్జ్, పామాయిల్ స్లడ్జ్ అనేది చాలా చీప్ అండి, ₹3-4 కేజీ ఉంటుంది. అది మనము బ్రహ్మాండంగా వాడచ్చు పందుల పెంపకంలో. కానీ డైరీలో కానీ షీప్ అండ్ గోట్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, దానివల్ల నష్టాలు అధికంగా ఉంటాయి. అంటే మార్కెట్లో దొరికి కూరగాయల వేస్ట్, ఫ్రూట్స్ వేస్ట్ అండ్ డైరీ ఎక్స్పైరీ డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనం డైరీ ఇండస్ట్రీలో షీప్ అండ్ గోట్లో వాడలేము. అవన్నీ ఇక్కడ వాడుకొని మనము మెయింటెనెన్స్ కాస్ట్ను తగ్గించుకునే అవకాశం గోట్ ఫార్మింగ్, షీప్ ఫార్మింగ్లో లేదు, కానీ పిగ్గరీ ఫార్మింగ్లో ఉంటుంది. అండ్ ఫీడ్ కన్వర్షన్ రేషియో కూడా ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే డైరీలో సంవత్సరంకు 2 సంవత్సరాలకు ఒక ఈత, 300 రోజులే పాలు. మొదట్లో ఎక్కువ పాలిచ్చి తర్వాత తగ్గుతూ పోతుంటాయి. మళ్ళీ అది ఎదగ రాకున్నా, సూడి కట్టకున్నా అది ఎందుకు పనికిరాదు, నష్టమే. షీప్ అండ్ గోట్లో కూడా 5 నెలలు ప్రెగ్నెన్సీ మొయ్యాలి. ఆ పిల్ల పుట్టిన తర్వాత 9 నెలలు పెరిగితే కానీ మనకు ఆదాయం రాదు. కానీ ఇక్కడ ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంటుంది. అండ్ 5.5 నెలల్లో మనము 110 కేజీ బరువు వస్తుంది. అలాగే ఫీడ్ కన్వర్షన్ రేషియో, 1 కేజీ ఫీడ్ మీరు డైరీకి ఇచ్చినప్పుడు 2 లీటర్ల నుంచి 3 లీటర్ల పాలు వస్తాయి. అండ్ ఏదైతే మాంసంగా గొర్రెల మేకలలో కన్వర్ట్ అవుతుందో దానికన్నా ఈ ఫీడ్ కన్వర్షన్ అనేది బ్రాయిలర్ తర్వాత అత్యధికంగా ఉండేది పందుల పెంపకంలోనే. కాబట్టి మనకు ఇది ఆ రెండిటికన్నా చాలా లాభసాటి వ్యాపారంగా మనము చెప్పు. సో ఇన్ని రకాలుగా మనము ఈవెన్ గడ్డి కూడా మీరు డైరీ, షీప్ అండ్ గోట్ ఒక ప్రిస్క్రైబ్డ్ లెవెల్ ఆఫ్ గడ్డి వాడచ్చు. ఇక్కడ ఏ చెత్త గడ్డి, అన్వాంటెడ్ గడ్డి, వేస్టేజ్ గడ్డిని కూడా మనము మాంసం కంట్రోల్గా కన్వర్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ 2 ఫీల్డ్ల కన్నా డైరీ, షీప్ అండ్ గోట్ కన్నా అండ్ పందుల పెంపకం లాభసాటి అని మనము చెప్పుకోవచ్చు. ఇదండి మన టాపిక్. అండ్ మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్.